హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కరీంనగర్లోని తీగలగుంటపల్లి వద్ద ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది 13th జూలై 2023 రోజు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అనేటివి ప్రారంభమయ్యాయి. రైల్వే స్టేషన్కు అత్యంత సమీపంలో ఉంటుంది ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ మనకి రైల్వే గేట్ దగ్గర ప్రతినిత్యం ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో అసలు చెప్పతరం కాదు ఫ్రెండ్స్. అంత ట్రాఫిక్ అనేది ఈ రైల్వే గేట్ దగ్గర మనకి ప్రతినిత్యం చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ నుంచి ట్రాఫిక్ కష్టాలు, ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ జామ్ ఈ రైల్వే గేట్ దగ్గర ఉంటుందో వాటన్నిటి నుంచి మనకు విముక్తి కలగబోతుంది. త్వరలోనే మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది అందుబాటు రానుంది. ఇప్పుడు నేను సౌత్ సైడ్ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ పిల్లర్స్ అని కనబడేటి ఈ సౌత్ సైడ్ వచ్చేసి మొత్తం 9 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 9 పిల్లర్స్ నిర్మాణం అనేది పూర్తి అయిపోయింది. మీరు చూసినాయి 9 పిల్లర్స్ ఇవి ఈ సౌత్ సైడ్ ఉన్నాయి. ఇవి ఈ కరీంనగర్ వైపుగా ఉన్నాయి. ఈ పిల్లర్స్ నిర్మాణం అనేది మొత్తం పూర్తి అయిపోయింది. దీనిపైన మనకి స్లాబ్ వర్క్ అనేది రావాల్సి ఉంది. ఇప్పుడు నేను మీకు నార్త్ సైడ్ కూడా ఎంతవరకు వచ్చిందని చూపిస్తాను. నేను ఇప్పుడు మీరు చూస్తుందంతా ఈ సౌత్ సైడ్. ఇది ఇక్కడ పిల్లర్స్ నిర్మాణం అనేది మొత్తం పూర్తి అయిపోయింది. మొత్తం 16 పిల్లర్లతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరుగుతున్నది. ఇక్కడ మొత్తం 126.74 కోట్ల రూపాయలతో ఈ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఇక్కడ జరుగుతున్నది. ఒక్కసారి ఈ బ్రిడ్జ్ నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత మనకి కరీంనగర్ జిల్లా వాసులందరికీ ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది మనకు తీరబోతున్నాయి. రైల్వే గేట్ ఎప్పుడు పడినా కూడా ఇబ్బందికరమైన వాతావరణం అనేది స్థిరపడి ట్రాఫిక్ కష్టాలు అనేది ఇక ముందు మనం చూడం ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ కరీంనగర్లోని రైల్వే గేట్ వద్ద ఫ్రెండ్స్. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే గేట్. ఇక్కడ ప్రతినిత్యం ఎంతో ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది రైల్వే గేట్ పడినప్పుడల్లా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన ఈ ట్రాఫిక్ కష్టాలు, ఈ గంటల తరబడి ట్రాఫిక్ కష్టాలు రైల్వే గేట్ వద్ద అనేది ఇక ముందు తీరిపోనున్నాయి. ఒక్కసారి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ కష్టాలన్నీ కరీంనగర్ జిల్లా వాసులందరికీ తీరిపోనున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది లోకోమోటివ్ రివర్సల్ కోసం వచ్చిన లోకోమోటివ్ ఇది. ఇప్పుడు ఇది రైల్వే గేట్ వద్దకు వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు అవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రైల్వే గేట్లో చిన్న ప్రాబ్లం తలెత్తడం కారణంగా ఇక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది లోకోమోటివ్ రివర్సల్ కోసం వచ్చింది ఏదైతే ఉందో ఈ రైల్వే గేట్ వద్దనే ఆగుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడే మనకి అంబులెన్స్ మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు ఇక్కడే మనం అంబులెన్స్ కూడా ఇట్లాంటిది అంబులెన్స్లోని రోగులకు కానీ, ఎవరైతే పిల్లలు చదువుకునే పిల్లలు కాలేజీలకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, పని మీద కరీంనగర్ వైపు వచ్చే బిజినెస్ మ్యాన్ కానీ, ఎవరికి కానీ అందరికీ ఇది ఒక ట్రాఫిక్ జామ్ సమస్య కానీ అతిపెద్ద ట్రాఫిక్ జామ్ సమస్యనే ఉండేది. ఇక ముందు మనం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కారణంగా మనం ఈ ట్రాఫిక్ కష్టాలు అనేవి మనకి తీరిపోనున్నాయి. ఇందాక మీరు చూసింది సౌత్ వైపు ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను చూసారు కదా ఫ్రెండ్స్. ఈ ఏవైతే 9 పిల్లర్స్ ఉన్నాయో ఈ సౌత్ వైపు ఆ 9 పిల్లర్స్ నిర్మాణం అని చూసాము. ఈ రైల్వే గేట్ ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు నార్త్ సైడ్ కూడా చూపిస్తాను. నార్త్ సైడ్ మనకి 7 పిల్లర్స్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఆ పిల్లర్స్ వరకు మొత్తం పూర్తి అయిపోయింది. కొంతవరకు స్లాబ్ కూడా వేశారు. ఏదైతే మన రోడ్డు వస్తుందో బ్రిడ్జ్ మీద అయితే ఆ స్లాబ్ వర్క్ అనేది ఒక 3-4 పిల్లర్స్ వరకు పూర్తి అయిపోయింది. మొత్తం 7 పిల్లర్స్ ఏమో నార్త్ వైపు ఉన్నాయి, 9 పిల్లర్స్ ఏమో సౌత్ వైపు ఉన్నాయి. మీకు నేను రైల్వే గేట్ తీసిన తర్వాత అటువైపు వెళ్ళి మీకు చూపిస్తాను. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేశారో 13th జూలై 2023 రోజు నుంచి ఏదైతే పనులు ప్రారంభమయ్యాయో ఇప్పటి వరకు ఈ పనులన్నీ నిరాటంకంగానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ డిలే అనేది లేదు. కానీ 18 monthsలో మాత్రం పూర్తయింది. యాజ్ ఆఫ్ నో ఈ రోజు 26 డిసెంబర్ 2024 వరకు పూర్తయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇవే. ఇటువైపు అయితే పిల్లర్స్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయాయి. ఏదైతే సౌత్ సైడ్ పిల్లర్ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయాయి. ఈ నార్త్ వైపు మాత్రం కొంతవరకు అయితే స్లాబ్ వర్క్ అనేది జరిగింది. మీకు అది రైల్వే గేట్ తీసిన తర్వాత మీకు చూపిస్తాను కదా. ఇప్పుడు అటువైపు వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు లోకోమోటివ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు రైల్వే గేట్ ఓపెన్ అవుతుంది. అది వెళ్ళినాక నేను అటు వెళ్ళి మీకు నేను ఏదైతే నార్త్ సైడ్ ఉందో నార్త్ సైడ్ ఎంతవరకు వచ్చాయి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు అనేది మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ప్రతినిత్యం ఇలాగే ఉంటుంది మన కరీంనగర్లోని రైల్వే గేట్ వద్ద. నిత్యం గంట ధరపై ట్రాఫిక్ కష్టాలు అనేటివి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన ఇక ముందు మనం చూడం. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది నార్త్ వైపు ఫ్రెండ్స్. ఇది నార్త్ వైపు మనకి పిల్లర్స్ వర్క్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది. వాటిపైన స్లాబ్ అనేది వేస్తున్నారు. స్లాబ్ అని మీరు చూస్తున్నది ఇప్పుడు ఏ పిల్లర్స్ వర్క్ కంప్లీట్ అయ్యాయో వాటి మీద స్లాబ్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ నార్త్ సైడ్ అనేది మనకి 7 పిల్లర్స్ వచ్చాయి. ఈ నార్త్ సైడ్ 7 పిల్లర్స్ నిర్మాణం మొత్తం తీసుకొని వాటిపైన స్లాబ్ నిర్మాణం అనేది ఇక్కడ జరుగుతున్నది. ఇప్పుడు మనం నార్త్ సైడ్ ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఇది నార్త్ సైడ్. ఇది ఈ మీరు లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. నేను లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ నుంచే బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్ఓబి నార్త్ సైడ్ నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది.
ఈ నార్త్ సైడ్ రూట్ వచ్చేసి మొత్తం మనం చొప్పదండి, వెలుగటూరు, ధర్మారం, రాయపట్నం, లక్షెట్పేట, జన్నారం, మంచిర్యాల, ఆదిలాబాద్ వెళ్ళే రూటు. ఏదైతే మనం నార్త్ సైడ్ ఉన్నామో ఇక్కడ నుంచి మనం ఆదిలాబాద్ వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి నార్త్ సైడ్ అనేది బ్రిడ్జ్ నిర్మాణం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు స్లాబ్ వర్క్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ మొత్తం సెంట్రింగ్ వర్క్స్ అనేది కొంతవరకు అయిపోయాయి. స్లాబ్ వర్క్ కూడా కొంతవరకు వేశారు. అయితే ఆల్మోస్ట్ అయితే స్లాబ్ వర్క్ అయితే పూర్తి రావడానికి వచ్చింది. ఇంకొక 2 పిల్లర్స్ రిమైనింగ్ ఉన్నాయి. వాటిపై స్లాబ్ వర్క్ అయితే ఇటువైపు మొత్తం నార్త్ సైడ్ అయితే ఉన్నదో ఈ నార్త్ సైడ్ మొత్తం పిల్లర్స్ పైన స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి ఈ నార్త్ సైడ్ ఏదైతే స్లాబ్ వర్క్స్ నిర్మాణం అనేది జరుగుతుందో ఈ నిర్మాణం అనేది పూర్తయిన తర్వాత మళ్ళీ మనకి సౌత్ వైపు అనేది ఈ స్లాబ్ వర్క్స్ నిర్మాణం అనేది ప్రారంభం అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 3 to 4 monthsలో మనకి ఈ ఆర్ఓబి అనేది అందుబాటులోకి రాబోతుంది ఫ్రెండ్స్. ఈ లెక్కను చూస్తే మాత్రం ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ ఈ నార్త్ సైడ్ అయితే ఈ స్లాబ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇక మన సౌత్ సైడ్ మాత్రమే వర్క్ అయితే అక్కడ పెండింగ్ ఉంది. అక్కడ కూడా స్లాబ్ వర్క్ మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత నెక్స్ట్ మనకి త్వరలోనే మనకి ఈ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి రానుంది. ఇక ముందు మనం ఈ కరీంనగర్లో ఉన్నటువంటి రైల్వే గేట్ వద్ద వేచి ఉండాల్సిన అవసరం అనేది లేకుండా ఈ ట్రాఫిక్ కష్టాలు అంటే మనకి దూరం అవ్వనున్నాయి. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కారణంగా త్వరలోనే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. మీరు చూసినారా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఏదైతే నార్త్ సైడ్ ఉందో ఈ నార్త్ సైడ్ ఈ పిల్లర్స్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి స్లాబ్ వర్క్ అనేది పూర్తి అయిపోయింది. ఈ బ్యాలెన్స్ ఏదైతే స్లాబ్ వర్క్ ఉందో ఈ పిల్లర్స్ మీద మనకి రావాల్సి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నార్త్ సైడ్. ఇది ఇప్పుడు నార్త్ సైడ్ ఇంతవరకు అయితే మనకి స్లాబ్ వర్క్ అనేది పూర్తి అయిపోయింది. మిగతా ఏవైతే చూసారో ఇప్పుడు ఇందాక పిల్లర్స్ ఆ పిల్లర్స్ పైన మనకి స్లాబ్ వర్క్ అనేది పూర్తి కావాల్సి ఉంది. ఇది పూర్తి అయితే నెక్స్ట్ మనకి వర్క్ స్టార్ట్ అయ్యేది అటు సౌత్ సైడ్ స్లాబ్ వర్క్స్ అనేటివి ప్రారంభం అవుతాయి. త్వరలోనే ఈ వర్క్స్ అన్ని మొత్తం పూర్తి చేసుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి రానుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.